ఆచారాలు, ఆజ్ఞలు, కట్టడలు ఇక్కడ. ఇకపోతే బైబిల్లో ఇశ్రాయేలు జాతిలో కూడా యెహోవా దేవుడు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇది చేయకూడదు, ఇలా చేయాలి అని. ఏది చేయాలో చెప్పాడు, ఏది చేయొద్దో చెప్పాడు. తినాల్సిన పదార్థాలు, తినకూడని పదార్థాలు, ఉండాల్సిన పద్ధతులు, ఉండకూడని పద్ధతులు, పండుగలు, ఆచారాలను బోల్డ్ అని పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన పెట్టినటువంటి కట్టడలు ఏవి కూడా ఎవ్వరు కూడా కంప్లీట్గా ఫాలో అవ్వలేరు. ఆయన కూడా తెలుసు ఆ సంగతి. అందుకే మానవుడు ఆచరణకు సాధ్యం కాని విధులను కూడా వారికి నియమించాడు. ఖచ్చితంగా వాళ్ళు దాన్ని నెరవేర్చలేరని తెలిసే అనుమతించాడు. ఎందుకు అలా చేశాడు అంటే, దేవుడు ఆజ్ఞను చూపించి ఆజ్ఞను నెరవేర్చకపోతే దాని ఫోర్స్ ఎలా ఉంటుందో, అంటే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పినటువంటి విధులు, కట్టడలు, ఆజ్ఞలు గైకొనకపోవటమే పాపం. ఖచ్చితంగా వాళ్ళకి ఆజ్ఞలు పెట్టాడు, అవి వాళ్ళు గైకొనలేరు. అది తెలిసే పెట్టాడు, గైకొనలేకపోయారు. అయితే ఆ ఆజ్ఞలన్నిటినీ ఎంతవరకు నెరవేర్చాలి అంతవరకు సంపూర్ణంగా నెరవేర్చి పూర్తిగా ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పుగా నిలబడిన వాడు ఒకే ఒక్కడు ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఇంకా ఎవ్వరు వల్ల కాలేదు. చివరికి ఏనాటికైనా దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ కంప్లీట్గా నెరవేర్చి నేను నిలబడగలుగుతానా, అసలు ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న వాళ్ళలో మొలకెత్తింది. సాధ్యం కాదు. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. మరి అది పాటించకపోతే మళ్ళీ పాపం, దాన్ని బట్టి దేవుని కోపం. పాటించడానికి ట్రై చేస్తేనేమో వల్ల కావట్లా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ధర్మశాస్త్ర విధులకు సమాప్తి ప్రకటించి రెండు ఆజ్ఞలను తెర మీదకి తెచ్చాడు. ఇక ఆచారాలు, కట్టడలు, స్నానం చేయాలని, లేకపోతే కడగానున్న స్త్రీ ఎలా ఉండాలి, శవాన్ని ముడితే ఎలా ఉండాలి, నాజీరు చేస్తే ఎలా ఉండాలి, కుష్ఠరోగం వస్తే ఎలా ఉండాలి, ఆ రోగం వస్తే ఉండాలి, ఈ రోగం, వీటన్నిటికీ పెట్టాడుగా. మొత్తం రద్దు చేశాడు. ఆఖరికి గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా అర్పించడం అనే ప్రక్రియ కూడా ముగింపు పలికాడు. అన్నిటికీ ముగింపు బలికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా బలియాగం జరిగించి అందరి పాపాలకు ఆయన రక్తం ద్వారా విమోచన ప్రకటించి ఆ ప్రభు ద్వారానే రెండు ఆజ్ఞలు. ఏమిటా రెండు ఆజ్ఞలు? నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనను ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో ఆయన్ని ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. అంతే, రెండు, సింపుల్. ఇప్పుడు ఈ రెండు ఆజ్ఞలు వింటే మనకు హాయిగా ఉందా లేదా? ఇప్పుడు ఒకరోజు మనకు స్నానం చేయాలనిపించలేదు, ఏదో చిరాకు పుట్టింది. స్నానం చేయకుండా పోతే అక్కడ గతంలో మనం ఫాలో అయిన దానిలో చీచి అంటారు. ఇక్కడ నువ్వు స్నానం చేసావా, చేయలేదా, నువ్వు ధనికుడివా, దరిద్రుడివా, నువ్వు ఆరోగ్యవంతుడివా, రోగగ్రస్తుడివా, ఏ భేదం లేదు. నువ్వు ఉన్న పాటున ఆయన పాదాల దగ్గరికి రావచ్చు. ఎప్పుడైనా యేసయ్య సన్నిధిలోంచి తోసేశాడా? దరిద్రుడా, నీళ్లు పోసుకోవు, చండాలంగా నువ్వు నీ అవతారపా అన్నాడు ఎప్పుడన్నా? పర్లేదు నాన్న, వచ్చావుగా సంతోషం, ఎట్లో గట్లు ఉన్నావులే నాయన. నువ్వు కుష్ఠరోగివిరా, నువ్వు అపవిత్రమైన జబ్బు కలిగిన వాడివి, నువ్వు ఎట్లొస్తావురా నా దగ్గరికి అనలా. సాక్షాత్తు యేసయ్య కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. ఒకప్పుడు ఆజ్ఞది, కుష్ఠరోగిని, ఆ జబ్బు లేనివాడు ముట్టకూడదు. ముడితే అతడును అపవిత్రుడే. కుష్ఠ జబ్బు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి జబ్బు లేని వ్యక్తులు వస్తే అతడు పై పెదవి చేత్తో మూసి అపవిత్రుడను అపవిత్రుడను అని కేక వేసుకుంటా పక్కకెళ్ళాలి, లేకపోతే రాళ్లతో కొట్టి చంపుతారు. అది ఆజ్ఞ. కానీ క్రీస్తు ఏం చేశాడు తెలుసా? కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ముట్టాడు.
నాకు తెలిసి ఆ పక్కనున్న వాళ్ళు ఉంటారు పరిసయ్యులు, అపవిత్రుడిని ముట్టాడు ఇతడును అపవిత్రుడే అనుకొని ఉంటారు. తర్వాత వానికి స్వస్థత వచ్చింది. బోధకుడా నువ్వు అపవిత్రుడు అయ్యావు అంటానికి ఎక్కడుంది? జబ్బేదిరా, జబ్బు ఉంటే నేను అపవిత్రుడిని, జబ్బు చూపించండి అంటాడు. జబ్బు ఎక్కడుంది? యేసయ్య ఎప్పుడు ముట్టాడు అప్పుడే స్వస్థత వచ్చేసింది. సంవత్సరాల జబ్బు అడ్రస్ లేకుండా పోయింది. అట్లా ఇప్పుడు నువ్వు కుష్ఠరోగివా, కురూపివా, వికారివా, పెద్ద కులమా, తక్కువ కులమా, ధనవంతుడవా, దరిద్రుడు అన్న భేదం లేదు, అలాగొచ్చేసావు బలిపీఠం దగ్గరికి. నువ్వు అడ్డగించాడా? చాచిన చేతులతో పిలుస్తున్నాడు రా. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి నిన్ను కుమారునిగా కుమార్తెగా స్వీకరించాడు. ఇప్పుడు ఈ విమోచన కార్యక్రమం, ఈ ఆజ్ఞల నుండి విడుదల, ఈ పాపము శాపము నుంచి విడుదల దయతోనే మనకిచ్చాడు. అవునా? నరకం నుంచి దయతోనే మనల్ని తప్పించాడు, కనికరంతో. ఆయన జోక్యం చేసుకోకపోతే, తండ్రి తన ప్రియ కుమారుని మన నిమిత్తం పంపకపోతే మొత్తం కట్టకట్టుకొని పోవాల్సి వచ్చేది నరకానికి. కానీ మనం అలా కాకుండా ఆ మహానుభావుడు మన నిమిత్తం తన ద్వితీయ కుమారుని బలిగా అర్పించి ఆయన రక్తం ద్వారా మనందరికీ విమోచన కలిగించాడు. ఇది దయతో, ఆయన దయతో అనుమతించాడు. కుమారుడు కూడా మన యందలే దయతోనే ప్రాణం పెట్టాడు. అందుకే సిలువలో వేలాడుతున్నప్పుడు వాళ్ళు క్రింద నిలిచి ఆయన అపహాస్యం చేస్తుంటే, అరే సిలువలో కూడా దయ చూపిస్తాడండి ఆయన. అరే వీళ్ళు డైరెక్ట్గా నన్ను కామెంట్ చేస్తున్నారు, నా తండ్రి వీళ్ళ మీదకి ఉగ్రత పంపిస్తాడేమో, సస్తారు మొత్తం అని. ఆ సిలువలో మరణ వేదంలో ఉండి కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు అన్నాడు. దయతోనే ఆ విజ్ఞాపన, దయతోనే ఆ విజ్ఞాపన. లేకపోతే పోయేవాళ్ళు మొత్తం. దయతో మనకు రక్షణ ప్రసాదించాడు. దయతో మనల్ని నరకం నుంచి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. నరకము తప్పించాడు, నిత్య జీవానికి వారసులుగా. అలాగే దయతో మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. ఇక ఇప్పుడు ఏ కట్టడలు, ఏ ఆజ్ఞలు, ఏ షరతులు మన మీద లేవు. మనకున్నదల్లా రెండే రెండు. అవి కూడా ఆజ్ఞ మన మీద రుద్దినట్టుండవు. హృదయంగా, హార్ట్ఫుల్గా నువ్వు వీటిని తీసుకోవచ్చు అన్నంత కంఫర్టబుల్గా ఉంటాయి అవి రెండు ఆజ్ఞలు. ఒకటి, దేవుణ్ణి ప్రేమించవాయా, ఇది నీకు ఇబ్బందిగా ఉందా, హాయిగా ఉందా? హాయిగా ఉందా వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుణ్ణి ప్రేమించాయా అన్న మాట నీకు బాగుందా, బాగలేదా? న్యాయమేగా, అది అవసరమేగా. ఇంకొకటి, ఆయన ఏం చేయకుండా ప్రేమించమన్నాడా? లేదు లేదు, ఆయన ప్రాణం పెట్టి ప్రేమను చూపి నీ ప్రేమను కూడా ఆశిస్తున్నాను అన్నాడు. నా ప్రేమను నీకు పంచాను కదా, నీ ప్రేమను కూడా నేను ఆశిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ ఆజ్ఞ, నిన్ను నువ్వు ఎట్ట ప్రేమించుకుంటావు పక్కను కూడా అంతే ప్రేమించి అయిపోయింది అన్నాడు. ఎంత ఈజీగా ఉన్నాయి చూడు. బాలేవా? ఇంకా వేరే ఆజ్ఞలు ఏం లేవు. రెండే రెండు ఆజ్ఞలు. ఇప్పుడు మీరు అందరూ చెప్తారు ఏందా ఈ రెండు? ఒకటి, నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు. రెండవది, విచిత్రం ఏంటంటే ధర్మశాస్త్రంలో చెప్పిన చాలా ఆజ్ఞలు, ఈ రెండు మనం చేస్తే ఆజ్ఞలు నెరవేరుతాయి. అది అద్భుతం. ఈ రెండు కానీ పక్కాగా మనం ఫాలో అయితే ధర్మశాస్త్రంలో ఆయన చెప్పిన చాలా ఆజ్ఞలు మనం ఈజీగా మనకు తెలియకుండానే నెరవేరుస్తాం. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం, పక్కాన్ని ప్రేమించటం రెండు. ఫస్ట్ది మనం పర్ఫెక్ట్గా ఫాలో అయ్యామనుకో, రెండోది ఆటోమేటిక్గా ఫాలో అవుతాం. మొదటిది ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మరి దేవుడు పక్క వాళ్ళని ప్రేమిస్తే సంతోషపడతాడన్న సంగతి మనకు తెలిసింది కదా. కాబట్టి ఆయన్ని ప్రేమించే మనం ఆయన సంతోషించాలి అని పక్కాళ్ళను కూడా ప్రేమిస్తాం. ఎందుకు? దేవుడు ఇష్టపడతాడు గనక, దేవుడు సంతోషపడతాడు గనక, దేవుడి సంతోషాన్ని మన హృదయం కోరుకుంటుంది గనక. ఎందుకు గనక? మనం ఆయన లవ్ చేస్తున్నాం గనక. ఎవరిని? దేవుడిని.
మనం ప్రేమిస్తున్నాం కనుక ఇది కూడా మనం ఫాలో అవుతాం. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఒకటి నెరవేరిస్తే రెండవది ఆటోమేటిక్గా నెరవేర్చగలం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదే మాట ఎఫెసు సంఘములో ఉన్న దూత కూడా ప్రకటన గ్రంథం 2లో చెప్పాడు. మొదట నీ గుండిన ప్రేమ నువ్వు వదలితివి అని. అక్కడ దేవుని అందలి ప్రేమనా లేకపోతే మనుషుల మీద ప్రేమనా అనేది మెన్షన్ చేయలే. మొదట నీ గుండిన ప్రేమ నీ వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుందిలే, నాకు వెళ్ళి చూడండి. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. అంటే ఇప్పుడు మనిషి మీద ప్రేమ సంగతి మాట్లాడుతున్నావా లేకపోతే నీ మీద ప్రేమ సంగతి మాట్లాడుతున్నావా అని మనం అడిగామనుకో, వెర్రి ముఖమా, నన్ను ప్రేమించరా, ఆటోమేటిక్గా పక్కన కూడా ప్రేమించే బుద్ధి వచ్చింది నీకు. ఎందుకంటే పక్క వాళ్ళని ప్రేమించడం అనేది, పక్క వాళ్ళకి హెల్ప్ చేయటం అనేది నాకు ఇష్టమైంది. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, హృదయపూర్వకంగా నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా నాకు ఇష్టమైనయే చేస్తావు. అందులో మొట్టమొదటిది నిన్ను వలే, అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా ప్రేమిస్తావు, ఎందుకంటే అది నాకు ఇష్టం. కాబట్టి ఇప్పుడు రెండింటిని కలిపిపోవడం మళ్ళీ ఒకటే చేసుకున్నాం మనం. రెండుగా కనబడుతున్నాయి కానీ ఒకటి ఫాలో అయితే ఒకటి ఆటోమేటిక్గా నెరవేరిద్ది. అర్థమైందా? కర్మగాలిందా? అర్థమైందా? కర్మగాలిందా? కర్మగాలిందంటే అర్థం కాలేదని అర్థమైంది కదా. అంటే అర్థం కాకపోతే ఏముంటుందో తెలుసా, మనసులో కర్మగాలు వచ్చారా బాబు, ఏం చెబుతున్నాడో ఏందో వాడి స్వాప్ ఏం అర్థమై చావట్లా అనిగా పక్కవాడితో చెబుతాడు, కర్మగాలు వచ్చారా నాయన. అందుకని అర్థమవుతుందా కర్మగాలుతుందని అడుగుతున్నాను నేను. అర్థమవుతుందిగా? రైట్. కాకపోయినా చేసి చేయగలిగింది ఏముందిలే. సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని కష్టం చేస్తుంటాను నేను. బాగా వినండి. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు అన్న ఒక్క మాటను మనం సీరియస్గా కానీ తీసుకొని అది ఫాలో అయితే చాలా తప్పులు ఆగిపోతాయి. పక్కవాడిని ప్రేమించమన్నాడు కనుక మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమైతే, సాటి మనిషిని ప్రేమించే వాళ్ళమైతే లంచం తీసుకో. పక్కవాడిని ప్రేమించమన్నాడు కనుక నిజంగా పక్కవాడిని, పొరుగువాడిని మనం ప్రేమిస్తే వాని భార్యను ఆశించాం. వాడిని ప్రేమిస్తే లంచం తీసుకోం, అక్కడ లంచాలు ఆగిపోతాయి. ఎందుకంటే బైబిల్లో చెప్పాడు లంచము పుచ్చుకొనవద్దు అని. ఏం చేయొద్దు అన్నాడు? లంచము పుచ్చుకొనవద్దు అన్నాడు. ఇప్పుడు నువ్వు లంచం పుచ్చుకోవద్దన్నాడు, పుచ్చుకోపోతే ఎట్లా, పుచ్చుకోవద్దన్నాడు అని ఏడుచుకుంటా ఆజ్ఞని సగం పాటించి సగం పాటించకుండా అటు ఇటు కాకుండా అయిపోతావు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ప్రేమించి మానేసేయమన్నాడు. అని ప్రేమించరా నాయన. అటు బాధితుడు పాపం సమస్యలో ఉన్నాడు, ముందే ఇబ్బందుల్లో ఉన్నాడు, మళ్ళీ నీ దగ్గరికి వచ్చి అయ్యా నాకు సాయం చేయయ్యా అంటే వానికి సాయం చేయడానికి గవర్నమెంట్ నీకు జీతం ఇస్తుంది. వాస్తవంగా నువ్వు గవర్నమెంట్ దగ్గర జీతం పొందుతున్నావు, వానికి ఫ్రీగా నువ్వు చేయాలి. కానీ నువ్వు వానికి చేసి వాని దగ్గర కూడా, ముందే బాధితుడు వాని దగ్గర కూడా లంచం ఆశిస్తున్నావు. తప్పు కదా అది. నువ్వు ప్రేమించినట్టు కాదు కదా. ప్రేమించు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, సహోదరుణ్ణి ప్రేమిస్తున్నాను. అతడు వచ్చి అయ్యా మరి నాకు ఆ పొలం అది వైన్ వెయిటెడ్ చేయాలంటే ఎంత తేవాలయ్యా? కాదులేండి ఎక్కడన్నా అప్పన్న తెచ్చుకుంటానండి. పిచ్చోడా, అప్పొద్దు నీ తలకేదుపా, సంతకం పెట్టేసాలే పో, పైసలు వద్దులే, మంచిగా తిను, బతుకుపో అను. 2 చేతులు ఎత్తి దండం పెడతాడు. అయ్యా డబ్బులు ఇవ్వకపోతే పని కాదని చాలామంది అంటే, ముందే అన్నానికి లేని బతుకుతున్నానయ్యా, ఎక్కడ తేవాలా ఎట్ట చేయాలా అని చాలా బాధపడ్డానయ్యా. బంగారు తండ్రి అయ్యా సంతకం పెట్టావా? ఇంక అయిపోయిద్ది అయ్యా, నాకు వచ్చిందా? ఒకళ్ళైతే ఏడుస్తారండి చేతులు పట్టుకొని. నిజంగా మనం ప్రేమించి వద్దులే పో అంటే ముందు అతను ఎంత సంతోషపడతాడు నాకు తర్వాత సంగతి, కానీ నువ్వు ప్రేమించే దేవుడు మాత్రం సంతోషం. లంచాలు తీసుకొని కోట్లు 1 కోటి 1 లక్ష 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 1
అది ముట్టకుండా గవర్నమెంట్ నీకు ఇచ్చే జీతంతోనే బ్రతుకుతూ నీకున్న దానిలోనే నీ బిడ్డల్ని చదివించుకుంటూ ఉన్న దానిలోనే బ్రతుకుతున్నట్లయితే అక్రమంగా ఆర్జించినటువంటి వాడు కోట్లు కూడబెట్టిన వానికి దక్కని సంతోషం ఆ కొంచెములో నీకు దక్కుద్ది. నీ పిల్లలు కూడా ఆశీర్వదించబడిన వాళ్ళు అవుతారు. ఆ బ్లెస్సింగ్, ఆశీర్వాదం అనేది, ఆ నీతి ప్రవర్తన అనేది నిన్ను బట్టి నీ బిడ్డలు కూడా వచ్చింది. ఫలితంగా వాళ్ళు దీవించబడతారు. కొంతమందికి తెలియదు ఈ విషయం. పొరుగువాణ్ణి